ఫస్ట్ అతిగా ఆలోచించడం మాని, దాంతో మైండ్కి మనసుకి కొంచెం ప్రశాంతత దొరుకుద్ది. అర్థమైందా రాజా? భయ్యా నేను కలెక్టర్ అయిపోదాం అనుకుంటున్నాను. అవును, ఇప్పుడు కలెక్టర్ అయిన తర్వాత నాకు పోస్టింగ్ ఇస్తారు కదా, ఒకవేళ అది అండమాన్లో ఇస్తే, కాదు ఒకవేళ బీహార్లో ఇస్తే, అప్పుడు ఎలక్షన్స్ టైంలో ఒకవేళ ఇప్పుడు టీవీలో చూపిస్తున్నట్టు అలాగే అందరూ కత్తులేసుకుని నరికేస్తే, ఒకవేళ సీఎంకి నాకు గొడవ అయితే, అమ్మో ఫ్యామిలీకి ఏమైనా రిస్క్ అవుద్దేమో. ఇదే అతిగా ఆలోచించడం అంటే. ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నాడంటే ఎవడో. అలాగా ఏదైనా థాట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తే దానికి చైన్స్ క్రియేట్ చేసుకుంటూ ఆ థాట్ ప్రాసెస్ని ఎక్కడికో తీసుకెళ్ళి అసలు నియర్ టు ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ గురించి కూడా ఆలోచించుకుంటూ ఇప్పుడున్న ప్రజెంట్ నేను చేయాల్సిన పని మానేసుకునేదే ఓవర్ థింకింగ్. ఇది 99% అందరి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమే. ఈరోజు ఇది ఒక మానసిక ప్రాబ్లంగా రోజు రోజుకి పరివర్తన చెందుతుంది. ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మనం చేసేది చెయ్యం, అలాగే చేయాల్సిన దాని గురించి భయపడుతూ నమ్మకం కోల్పోతూ ఏదో జరిగిపోద్ది, నేను ఈ పని చేస్తే ఏదో ప్రాబ్లం అయిపోద్ది. నువ్వు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ గురించి కూడా ఏదో కోట్ల రూపాయలు పోగొట్టుకున్నట్టో, లేకపోతే ప్రపంచం మొత్తం అతలాకోతలం అయిపోతున్నట్టో ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం. ఓవర్ థింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ కన్నా కూడా ఓవర్ థింకింగ్ చాలా ఇంజూరియస్ టు హెల్త్. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అనుకో, నీకు నిద్ర పట్టదు, ఆకలేదు, డైజెషన్ సరిగ్గా అవ్వదు, నీ ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుద్ది, నీ క్రిటికల్ థింకింగ్ ఎఫెక్ట్ అవుద్ది. ఈ ఓవర్ థింకింగ్ ఒక రిపిటేటివ్ ప్రాసెస్గా నీకు అలవాటు అయిపోతే ప్రతి చిన్న డెసిషన్ తీసుకోవడానికి కూడా ఓవర్ థింకింగ్ చేసుకుంటూ ఏదో జరిగిపోద్ది, నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే ఇది జరిగిపోద్ది, ఏదేదో జరిగిపోద్ది అనుకుని నేను ఇప్పుడు తీసుకునే డెసిషన్ 100కి 200% తప్పు డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓవర్ థింకింగ్ వల్ల మన బ్రెయిన్ చాలా ఇంపాక్ట్ అవుద్ది. దానివల్ల పడే స్ట్రెస్ మానసిక సంఘర్షణకు గురి చేస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ప్రతి చిన్న విషయానికి కూడా అది ఒక అలవాట్లాగా మారిపోద్ది. జీవితంలో తీసుకోవాల్సిన పెద్ద పెద్ద డిసిషన్స్ నుంచి క్రికెట్లో ఆడడానికి టాస్ వేసే దగ్గర బ్యాటింగ్ తీసుకోవాలి బౌలింగ్ తీసుకోవాలనే డెసిషన్ వరకు కూడా అది ఆ ఓవర్ థింకింగ్నే క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఫస్ట్ ఇంపాక్ట్ అది మానసిక ప్రశాంతత. సో బేసిక్గా ఈ ఓవర్ థింకింగ్ అనేది 2 థింగ్స్ వల్ల జరుగుద్ది. ఒకటి నమ్మకం లేకపోవటం, డౌట్, ఏం జరుగుద్దో, ఈ డెసిషన్ తీసుకుంటే ఏం జరుగుద్దో అన్న ఒక సిగ్నల్ మన బ్రెయిన్కి ఇస్తాం. రెండోది భయం, సేమ్ థింగ్ విత్ డిఫరెంట్ ఎమోషన్. ఏం జరిగిపోద్దో, ఇందాకది ఏం జరుగుద్దో నమ్మకం లేక, జరుగుద్దో లేదో అని, ఇప్పటిది భయం ఏం జరిగిపోద్దో అని. ఈ రెండు ఎప్పుడైతే మన బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తామో, బ్రెయిన్ అనేది చాలా క్రిటికల్ కాంపోనెంట్. అది చాలా చైన్ ఆఫ్ ఈవెంట్స్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉంటాయి, ఆ థాట్ ప్రాసెస్ చాలా చాలా ఫాస్ట్ అండ్ చాలా ఫ్యూరియస్గా ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్ల వల్ల మనం తీసుకోవాల్సిన డెసిషన్కి ఎక్కడెక్కడికో కనెక్ట్ చేసుకుంటా, ఇంటర్లింకేజెస్ చేసుకుంటా అసలు డెసిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. సో అసలు ఓవర్ థింకింగ్ని ఆపాలంటే ఎలాగా? ఓవర్ థింకింగ్ని ఆపాలంటే క్రిటికల్ థింకింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకోవాలి. ఓవర్ థింకింగ్కి క్రిటికల్ థింకింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు తీసుకోవాలనుకున్న నిర్ణయం గురించి ఎక్స్ట్రీమ్ స్కిల్ ఆలోచించేది అతి నిర్ణయం. అంటే నువ్వు తీసుకున్న డెసిషన్ తర్వాత జరిగే ఇంపాక్ట్, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం జరుగుద్దో అంటే దాని ప్రోస్ అండ్ కాన్స్ అంటారు. అంటే దానివల్ల లాభాలు నష్టాలు బేరీజ్ వేసుకునే దగ్గర ఆ పని గురించి మనం మర్చిపోయి ఆ పని చేయటం వల్ల ఏం జరుగుద్దన్న ఈ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఇదంతా ఓవర్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటంటే, నువ్వు అసలు ఆ పనికి ఆ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, నువ్వు ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలా, ఓకే తీసుకోవాలి, ఒక కోర్స్ తీసుకోవాలి కెరీర్లో, బైపీసీనో ఎంపీసీనో తీసుకోవాలి. దానికి నువ్వేం చేయాలి, నేను ఎంపీసీ చేసి ఇంజనీర్ అయిపోయి రాకెట్ సైంటిస్ట్ అయిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాను అనేది ఒక ఆస్పెక్ట్, లేదా డాక్టర్ అయ్యి ఎంబీబీఎస్ చేసి ఎఫ్ఆర్సీఎస్ లండన్, ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఇది థింకింగ్. ఇంజనీర్ అయిన తర్వాత బ్రిడ్జ్ కడితే అది కూలిపోతే వాళ్ళు వచ్చి నా మీద కేసు పెడితే, ఇది ఓవర్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్, అసలు ఎంపీసీ ఎందుకు తీసుకోవాలి, బైపీసీ ఎందుకు తీసుకోవాలి, ఎంపీసీ ఒకవేళ నువ్వు ఎంపీసీ తీసుకోవాలని డెసిషన్ తీసుకోవాలంటే దానికి నీకు కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి అంటే,
ఆల్రెడీ ఎంపీసీ తీసుకొని ఆల్రెడీ ఇంజనీర్ చేసి ఆల్రెడీ కెరీర్లో సెటిల్ అయిన కొంతమందిని ఒపీనియన్ తీసుకో. దాని ద్వారా నీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి. ఒక ఎంపీసీ చేయడం ద్వారా నువ్వు కెరీర్లో ఏం చేయాలనుకుంటున్నావు అన్న ఒక ఆస్పెక్ట్ నీకు క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం డాక్టర్ అవ్వాలంటే దానికి ఉన్నటువంటి ఫినాన్షియల్ స్టెబిలిటీ కానీ దానికి కావాల్సినటువంటి స్థితిగతులు మన దగ్గర ఉన్నాయా లేదా, ఒకవేళ డాక్టర్ అయిన తర్వాత నేను ఏ కోర్స్ కార్డియాలజిస్ట్ చేయాలా లేకపోతే గైనిక్ చేయాలా, ఇట్లాంటి క్రిటికల్ థింకింగ్ కావాలంటే నువ్వు ఆల్రెడీ డాక్టర్స్ ఉన్న వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి దాని ఫీజిబిలిటీ అనాలిసిస్ చేసుకోవాలి. ఇది క్రిటికల్ థింకింగ్. నీ మ్యాథమెటిక్స్ అనలిటికల్ ఎబిలిటీ ఎక్కువ ఉందా, నీకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉందా, నీకు ఫిజిక్స్ అంటే ఇంట్రెస్టా, లేదా నీకు ఈ బయాలజీ జువాలజీ బాటనీ ఇట్లా మెమరీ ఎక్కువ ఉన్నవి ఇంట్రెస్టా, వాటిలన్నిటిని క్రిటికల్గా అనలైజ్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఇది జస్ట్ ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ తీసుకోవాల్సిన డెసిషన్ గురించి మాత్రమే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే లైఫ్లో తీసుకోవాల్సిన డెసిషన్స్ గురించి కూడా చాలా క్రిటికల్గా అనలైజ్ చేసుకుని తీసుకోవాలి. ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున కోట్లు వస్తాయి, తర్వాత నేను బిల్డింగ్ కడతాను, తర్వాత ఏదేదో అయిపోద్ది అనేది పాజిటివ్ ఓవర్ థింకింగ్. లేదా బిజినెస్లో లాస్ వచ్చేస్తుంది, తర్వాత నా కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది, ఆ తర్వాత నేను ఏం చేయాలో నాకు అర్థం కాదనేది నెగిటివ్ ఓవర్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్, అసలు ఈ బిజినెస్కి ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంటి, ఈ బిజినెస్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఈ బిజినెస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని రీచ్ అవుట్ అవడం ద్వారాను, లేదా ఈ రోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో గూగుల్లో ఆ రీసెర్చ్ గురించి ఆ ఫీల్డ్ గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నీ మైండ్ సెట్కి అది మ్యాచ్ అవుద్దా లేదా, నువ్వు ఆ డెసిషన్ తీసుకోవడానికి అది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నీకు ఫార్మా రంగంలో నువ్వు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయి ఫార్మా రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి నీకు అసలు ఆ థాట్ ప్రాసెస్ అటు సైడ్ ఉందా లేదా, లేదా అసలు ఫార్మా ఫీల్డ్ ఎలా వర్క్ అవుద్ది, అసలు దాంట్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చే ప్రాఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, ఇవంతా కూడా క్రిటికల్గా అనలైజ్ చేయగలగాలి. అంతే తప్ప దాని గురించి ఓవర్ థింకింగ్ చేసుకుంటే రాత్రి నీకు నిద్ర పట్టదు, మధ్యాహ్నం ఆకలేదు, బుర్ర పనిచేయదు, దాని ద్వారా తీసుకోవాల్సిన చిన్న చిన్న డెసిషన్స్ కూడా మనం తీసుకోలేం. సో చెప్పొచ్చేది ఏంటంటే అతి ఆలోచన మంచిది కాదు. దానికన్నా క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేసుకోవడం ద్వారా నువ్వు జీవితంలో ముందుకెళ్తావు. ఓవర్ థింకర్స్కి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఓవర్ థింకర్స్ అంటే ఇందులో కూడా లెవెల్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫేజ్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు ఉంటాయి. బిగినర్ టు ఎక్స్పర్ట్ అంటారు కదా, అలాగే బిగినర్, మీడియట్, ఇంటర్మీడియట్ లెవెల్, అలాగే ఎంటర్ప్రినర్ లెవెల్ ఉంటారు, ఎక్స్పర్టైజ్ లెవెల్ అనమాట. ఇంకా వాళ్ళైతే అసలు వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు, ఎదరికి వెళ్ళరు. అది లైఫ్లో కానీ కెరీర్లో కానీ ఏ విషయంలో అయినా సరే వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. బిగినర్ లెవెల్లో ఉన్నాడు కొంచెం వెళ్తూ ఉంటాడు, బట్ స్టిల్ ఈ భయం అయితే ఏదైతే అనుకున్నామో, ఆ నమ్మకం లేకపోవడం ఏదైతే అనుకున్నామో వాటి ద్వారా కొంచెం ఆ పేస్ తగ్గిపోద్ది. ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న వాళ్ళైతే ఊగిసలాడుతూ ఉంటారు, ఎదరికి వెళ్ళలేక వెనక్కి రాలేక. సక్సెస్ అయిన ఎవరినైనా తీసుకోండి, వాళ్ళెవరు ఓవర్ థింకర్స్ కాదు, వాళ్ళంతా క్రిటికల్ థింకర్స్. మీకు ఈ క్రిటికల్ థింకింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. బట్ ప్రస్తుతానికి మాత్రం మీరు మీ మెంటల్ పీస్ని కాపాడుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఓవర్ థింకింగ్ని మానేసుకోండి. అది లైఫ్లో ఏ ప్రాబ్లం గురించి అయినా సరే, ఏ యొక్క అంశం గురించి అయినా సరే, కెరీర్ ఆస్పెక్ట్ అయినా సరే ఓవర్ థింకింగ్ చేయొద్దు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ఓవర్ థింకింగ్కి రెండు విషయాల గురించి ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ డెసిషన్ మేకింగ్, ఎప్పుడు కంటిన్యూస్గా బ్రెయిన్లో ఒక రెండు విషయాలు మాత్రం రన్ అవుతూ ఉంటాయి. ఆ రెండు విషయాలు, ఒకటి మార్చలేనిది ఏది, గతంలో తీసుకున్న నిర్ణయాలు, గతంలో జరిగినటువంటి సంఘటనలో, గతంలో జరిగినటువంటి బాధ, వాటిని మనం మార్చలేము. ఆ మార్చలేని వాటి గురించి ఓవర్ థింక్ చేసుకుంటా ఉన్నా కూడా మన మెంటల్ పీస్ అనేది డిస్టర్బ్ అవుద్ది, హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుద్ది. సో అంటే ఈ థాట్ ప్రాసెస్ కొన్ని గంటలు ఉండొచ్చు, కొన్ని రోజులు ఉండొచ్చు, కొంతమందికి అయితే కొన్ని ఇయర్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. లవ్ ఫెయిల్యూర్ అనో, లేకపోతే బ్రేకప్ అయిందనో, లేదా ఒక దాంట్లో ఫెయిల్ అయ్యామనో, లేకపోతే సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ అనో, వీటిని ఓవర్ థింక్ చేసుకుంటూ ఆ మార్చలేని దాన్ని మనం దాని గురించి ఆలోచించుకుంటూ ఓవర్గా థింక్ చేయడంతో అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఆపలేనిది అంటే వచ్చేది భవిష్యత్, ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ని మనం ఆపలేం. కాకపోతే ఏంటంటే ఈ ఓవర్ థింకర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఓవర్ థింక్ చేసి తన బ్రెయిన్ అంతా మెల్ట్ చేసి ఓవర్ థింక్ చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత భవిష్యత్తులో వాడికి మళ్ళీ ఆ థాట్స్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఓవర్ థింక్ చేసి ఆ బ్రెయిన్ని స్ట్రెస్ చేస్తున్నాడు కాబట్టి బ్రెయిన్లో గ్రే మ్యాటర్ ఖచ్చితంగా స్టోర్ అయి ఉండి ఆ డెసిషన్ తీసుకుంటే తప్పేమో, ఆ డెసిషన్ తీసుకుంటే వేరేది ఇంకా ఎక్కడెక్కడో ఉండునేమో లైఫ్ అన్నటువంటి ఆ ఓవర్ థింకింగ్ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో బేసిక్గా మార్చలేనిది, ఆపలేనిది ఈ రెండు మన చేతుల్లో లేవు. పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
ఓన్లీ ప్రజెంట్ విచ్ కెన్ బి కంట్రోల్డ్. ప్రజెంట్లో నువ్వు ఈ క్షణాన్ని మాత్రమే కంట్రోల్ చేయగలవు. ఈ క్షణంలో నువ్వు తీసుకునే డెసిషన్ క్రిటికల్గా థింక్ చేసి తీసుకున్న డెసిషన్ అయి ఉండాలి. ఓవర్ థింక్ చేయడం వల్ల పాస్ట్ని చేంజ్ చేయలేవు, ఫ్యూచర్ని ఆపలేవు. బట్ ఈరోజు నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల పాస్ట్ నుంచి నేర్చుకుని ఫ్యూచర్ని మార్చుకోగలవు. పాస్ట్ నుంచి నేర్చుకో, ఫ్యూచర్ని మార్చుకో, ఇదే కాన్సెప్ట్. సో ఇది జరగాలంటే క్రిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్రిటికల్ థింకింగ్ ఎలా చేయాలి, దానికి ఉన్నటువంటి టూల్స్ అండ్ టిప్స్ ఏంటనేది మనం రాబోయే వీడియోలో అయితే చేద్దాం. సో అప్పటి వరకు మీరు దయచేసి ఎటువంటి చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా, లేదా ఏదైనా పాస్ట్ గురించి ఆలోచించకుండా ఉండాలన్నా, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా టెన్షన్ పడకుండా ఉండాలన్నా కూడా ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేసుకొని పీస్ ఆఫ్ మైండ్ని మెయింటైన్ చేస్తే మీరు తీసుకున్న డెసిషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.